తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. గోల్డ్ పెరుగుతోంది, తగ్గుతోంది. ఏ టైంలో కొనాలి, ఏ టైంలో కొనొద్దు అని రకరకాల ఊహాగానాలకు లోనవుతున్న ఈ తరుణంలో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి తనతో పాటు ఉన్నారు జీవి సత్యనారాయణ గారు, ఫైనాన్షియల్ గోల్డ్ ఎక్స్పర్ట్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నా. యా, ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కంటే ప్రజెంట్ ఈ రోజు రేట్ ఎలా ఉంది, అసలు గోల్డ్ గురించి ఏంటండి? ఓకే, ఇప్పుడు గోల్డ్ ఇవాళ అయితే తగ్గింది. ఎంత తగ్గింది అంటే గోల్డ్ వచ్చి 1.5% వరకు తగ్గింది. ఇప్పుడు సుమారు 1,300 రూపాయలు గోల్డ్ తగ్గింది. సిల్వర్ వచ్చి ఒక 5,000 రూపాయలు తగ్గింది. ఎందుకు తగ్గింది ఏంటిదంటే హర్ముజ్ జల్సంది, అంటే ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో అది సమసిపోలేదు. ఇస్లామాబాద్ పాకిస్తాన్ లో ఇప్పుడు రేపు చర్చలు అవుతాయి. ఏది అమెరికా తరపున వాన్స్, ఇరాన్ తరపున వాళ్ళు వచ్చి ఇస్లామాబాద్ పాకిస్తాన్ లో చర్చలు జరుగుతాయి రేపు. అయితే మొన్న శుక్రవారం నాడు నైట్ సాయంత్రం మన మార్కెట్లు క్లోజ్ అయిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హర్ముజ్ జల్సంది ఓపెన్ అని చెప్పడం జరిగింది. ఇరాన్ కూడా ఓకే అనడం జరిగింది. మళ్ళీ ఆదివారం పొద్దుటికల్లా మూసేయటం కూడా జరిగిపోయింది. ఏది హర్ముజ్ జల్సంది. ఎప్పుడైతే హర్ముజ్ జల్సంది మళ్ళీ మూసేసిరో ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ పెరిగిపోతుంది. బ్రెంట్ ఆయిల్ అంటే ఆ జల్సన్ నుంచి రావు నౌకలు, కాబట్టి అప్పుడు ధరలు పెరిగిపోతాయి. అది శనివారం ఆదివారం మార్కెట్ సెలవు కాబట్టి ఈ రోజు పొద్దున్నే మళ్ళీ బ్రెంట్ ఆయిల్ 6.5% పెరగడం జరిగింది. ఇప్పుడు ఈ బ్రెంట్ ఆయిల్ వచ్చి $95.98 $96 ట్రేడ్ అవుతుంది, 6.2%. అందుకని ఏమైంది, ఒక్కసారిగా బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుంది. ఇవాళ బ్రెంట్ ఆయిల్ పెరగడం వల్ల 536 రూపాయలు అంటే ఎంసీఎక్స్ లో పెరగడం జరిగింది. ఇక మనం ఏం చేయాలి, ఏం చూడాలి అంటే ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ పెరిగితే గోల్డ్ సిల్వర్ తగ్గుతుంది, బ్రెంట్ ఆయిల్ తగ్గితే గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. మరి బ్రెంట్ ఆయిల్ పెరిగితే దానికి దీనికి ఏంటిది అంటే, బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ నౌకలు ఏదైతే రావో అప్పుడు ఏమవుతుంది, ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళకి క్రూడ్ ఆయిల్ సప్లై కానీ న్యాచురల్ గ్యాస్ సప్లై ఉండదు. ఆటోమేటిక్ గా ధరలు పెంచే అవకాశం ఉంటుంది ప్రభుత్వాలు. మళ్ళీ తర్వాత ఏం జరుగుతుంది, ఇది షార్టేజ్ అయిపోతుంది. ఎప్పుడైతే లేట్గా వస్తుంది, లేదు హర్ముజ్ జల్సన్ నుంచి కాకుండా చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి దూరం పెరుగుతుంది, రవాణా ఖర్చులు పెరుగుతాయి, దాంతో ధర పెరుగుతుంది. అందుకని ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ హర్ముజ్ జల్సన్ ఇష్యూ మెయిన్, అణ్వాయుధాల గురించి ఇష్యూ మెయిన్. ఈ రెండు ఏదైతే ఉందో రేపు ఇస్లామాబాద్ చర్చల్లో గనక ఒక కొలిక్కి వస్తే అప్పుడు మళ్ళీ బ్రెంట్ ఆయిల్ తగ్గుతుంది, ఈ హర్ముజ్ జల్సన్ ఓపెన్ అవ్వచ్చు. అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇన్వెస్టర్లు నిన్న ఏదైతే అక్షయ తృతీయ ఉందో నిన్న ఉంది, ఈ రోజు ఉంది, వాళ్ళ అయిపోయింది. ఇప్పుడు సో అక్షయ తృతీయ రోజున ఎంత బిజినెస్ జరిగిందని చెప్తారండి? 20,000 కోట్లు జరిగింది ఒక్క అక్షయ తృతీయ రోజే. అంటే ఎంత మందికి ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది తెలిసిపోతుంది. అంటే గోల్డ్ తగ్గినా పెరిగినా కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు అనేది దీనికి అర్థం. ఇవాళ ప్రెసెంట్ 22 క్యారెట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది, 24 క్యారెట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది, అండ్ సిల్వర్ రేట్? ఓకే, ఇప్పుడు మనకి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక వెబ్సైట్ ఉంటుంది, క్యాప్స్ గోల్డ్ అని, CAPS క్యాప్స్ గోల్డ్ అని ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మనకి ఇది ప్యూరిటీ తెలుస్తుంది. ఇది 15,696 ఉంది ఇప్పుడు గ్రామ్. ఇప్పుడు మన ఈ టైం మనం వీడియో చేసే టైంకి సిల్వర్ వచ్చేటప్పటికి 2,57,906 ఉంది. అంటే ఏం జరుగుతుంది, ఇవి ఏరియాని బట్టి కూడా రేట్లు తేడా ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు మనం సికింద్రాబాద్ ఉంది, చెన్నై ఉంటుంది, పొద్దుటూరు, గుంటూరు, ఏరియాని బట్టి బాంబే, అహ్మదాబాద్, ఢిల్లీ, ఇట్లా ఇవి ఉంటాయి అనమాట. అంటే రేట్లు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ దీంట్లో కూడా ప్యూరిటీ ఉంటుంది. ప్యూరిటీ అంటే స్వచ్ఛత. ఈ స్వచ్ఛత ఏంటిదంటే సిల్వర్ విషయంలోకి వచ్చేటప్పటికి 999.99 అని ఉంటుంది సిల్వర్ బార్. అది ఒరిజినల్ అనమాట. అంటే ఇప్పటి వరకు వాడనటువంటి సిల్వర్ ని 999.99 అంటారు. ఇంకొక ప్యూరిటీ ఉంటుంది 999 అంటే కొంచెం. ఇంకొకటి ఉంటుంది స్వస్తిక్ బ్రాండ్ సిల్వర్ ఉంటుంది. అదేంటిదంటే ఇంకొంచెం డౌన్ గ్రేడ్ ప్యూరిటీ, అంటే తక్కువ ఉంటుంది అన్నట్టు, అంత ప్యూరిటీ ఉండదు. ఇంకొక సిల్వర్ ఉంటుంది రీసైకిల్ సిల్వర్, అంటే మామూలుగా ఇళ్లలో వాడుకునేటటువంటి సిల్వర్ ఏదైతే ఉందో దాన్ని రీసైకిల్ చేస్తారు, కరగపోసి మళ్ళీ బార్లు చేస్తారు. అది కొనేటప్పుడు తక్కువ ఉంటుంది, అమ్మేటప్పుడు కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే ఉందో
ఆ, సత్యనారాయణ గారు, ఇప్పుడు అక్షయ తృతీయ చెప్పమ్మా. సందర్భంగా మహిళలు గోల్డ్ కొనడానికి, ఎంతో కొంత గోల్డ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎన్నో ఇయర్స్ ఆనవాయితీగా వస్తోంది. సో ఇప్పుడు గోల్డ్ కొన్న వాళ్ళకి లాభమైనట, నష్టమైనట? మహిళలకు మీరు ఏం అప్పుడే చెప్పవచ్చు? అంటే తాత్కాలికంగా ధర తగ్గితే నష్టం అనిపిస్తుంది కానీ దీర్ఘకాలికం అయితే మాత్రం లాభమే. ఎందుకంటే ఒక సేవింగ్స్ అనుకో, ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకో, గోల్డ్ ఒకసారి కొన్న తర్వాత మాటికి అమ్మరు ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళ పిల్లల కోసమో, వాళ్ళ కోసమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసము కొనుక్కుంటారు తప్ప అమ్మరు. కానీ ఏదైనా అవసరం పడితే ఉపయోగపడుతుంది అనేది ఒకటి. దీర్ఘకాలికం మీద ఎప్పుడైనా సరే ఒక పెట్టుబడి కింద ఉంటుంది, సేవింగ్స్ కింద ఉంటుంది. సపోజ్ ఇప్పుడు అమ్మాయి అనుకోండి, అమ్మాయి పెళ్లికి ఉపయోగపడుతుంది. అబ్బాయి ఉండనుకోండి, కోడలికి ఇవ్వాలి. అందుకని గోల్డ్ కానీ, గోల్డ్ విషయంలో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఈ గోల్డ్ అనేది ఏంటంటే ఒక సింబల్, స్టేటస్ సింబల్. ఎంత గోల్డ్ మీ దగ్గర వేసుకొని ఇప్పుడు ఫంక్షన్స్ ఏవైతే ఈవెంట్స్ లో ఉంది అని అంటే ఒక్కొక్క ఈవెంట్ కి అంటే పోయిన టైంలోనే 3-4 సార్లు మారుస్తూ ఉంటారు గోల్డ్ నెక్లెస్లని, చైన్లు, మెళ్ళో, అవన్నీ అనమాట. అంటే ఇది వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చెప్తుంది అది. అంటే వాళ్ళు అంటే బాగా అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. అంటే గోల్డ్ ని ఆభరణాల రూపంలో, అంటే 22 క్యారెట్ రూపంలో కొంటే మంచిదా, లేదంటే బిస్కెట్ రూపంలో కొని దాచుకుంటే మంచిదా? ఇదొక్క క్లారిటీ ఇవ్వండి. ఓకే, బిస్కెట్ రూపం అయితే మంచిది అది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆర్నమెంట్స్ లో ఏం జరుగుతుంది అంటే మేకింగ్ వేస్టేజ్లు ఉంటాయి, అయ్యే ఎక్కువ శాతం పోతాయి. మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేస్తే మళ్ళీ అంత పోతుంది, మళ్ళీ కొత్త వాటికి మళ్ళీ మేకింగ్ వేస్టేజ్ చేస్తారు. అందుకని ఎక్కువ శాతం ఆర్నమెంట్స్ కంటే కూడా గోల్డ్ బార్లే బెటర్. అయితే ఈ గోల్డ్ బార్లు ఏంటంటే వాళ్ళందరికీ ఎవరికైనా కానీ ఏమన్నా అంటే చూసుకోవాలి, వస్తువుని చూసుకోవాలనుకుంటారు. బార్లైనా ఓకే, కానీ బార్లు ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే మనము ఏదైనా వస్తువు చేయించుకోదలుచుకున్నప్పుడు ఎక్కడన్నా ఎప్పుడైనా, అంటే ఉదాహరణకి ఎన్ని షాప్స్ అని ఉండని, మనం పోవచ్చు నేరుగా బార్ ఇచ్చేసి మన ఆర్నమెంట్స్ ఏవైతే మోడల్ సెలెక్ట్ చేసుకుంటామో అవి అంటే ఆ మేకింగ్ వేస్టేజ్ క్యాల్కులేషన్ చేసి దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం బార్లు అయితే అదే సేఫ్. ఏది బార్ అంటే ఏంది, మనకి ఇప్పుడు ఆర్నమెంట్స్ తోటి అవసరం లేదు, మనకి ఈవెంట్స్ లేవు, కానీ గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళందరూ బార్స్ కొనుక్కోవాలి. ఎందుకంటే ఈ ఆర్నమెంట్స్ ఏమవుతుందంటే కొన్న టైంలో బాగానే ఉంటాయి, మళ్ళీ కొన్నాళ్ళు కాగానే మోడల్స్ మారిపోతాయి, డిజైన్స్ మారిపోతాయి. వీళ్ళకి మనం ఎవరన్నా చూసినా కానీ ఇది ఓల్డ్ మోడల్, ఓల్డ్ మోడల్ అంటుంటారు. అందుకని అంటే ఈ ఇది ఒక రకమైన ఆర్నమెంట్స్ లాసే, ఒక విధంగా ఆర్నమెంట్ ఆర్నమెంట్స్ కొనడం. అనేటప్పటికి లాస్ట్ కిందకే వస్తుంది. పెద్ద కాకపోతే ఏంటంటే ఇక వస్తువు కాబట్టి మెడలో వేసుకొని చూయించుకోవాలనేది ఎక్కువ శాతం ఉంటుంది. అందరికి ఫిజికల్ గానే చూసుకోవాలనేదే ఉంటుంది కాబట్టి ఆర్నమెంట్స్ మీద ఎక్కువ మక్కువ చూపుతారు. కాకపోతే బిజినెస్ కానీ, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కానీ, సేవింగ్స్ పర్పస్ లో కానీ ఏదైనా ఉందంటే కాయిన్సే సేఫ్. కాయిన్స్ బెస్ట్. ఎప్పుడైనా ఎనీ టైం మనం ఎన్కాష్ చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది ఉండదు. అంటే సపోజ్ ఇప్పుడు ధర పెరిగింది, వెంబటే మనం అక్కడికి వెళ్ళగానే ఉన్న రేట్ చూస్తే ఇచ్చేస్తారు. అదే ఆర్నమెంట్స్ అనగానే ఇది మేకింగ్ పోయింది, వేస్టేజ్, మళ్ళీ అవన్నీ 22% వరకు పోతాయి. ఏది మోడల్ని బట్టి, డిజైన్ బట్టి. ఆ ఆ, మనం ఎక్స్చేంజ్ చేస్తే కొనేటప్పుడు ఎస్. కలుపుతారు, అమ్మేటప్పుడు తీసేస్తారు. సత్యనారాయణ గారు, చాలా మంది ఒక అపోహ గురవుతూ ఉన్నారు. చాలా యూట్యూబ్లలో ప్రకటనలు చూస్తూ ఉన్నాము. గోల్డ్ రేట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, తొందర పడకండి. ఎంతలా అంటే మనం ఊహించని విధంగా 80-90 వేలకు కూడా చేరుతుందని చెప్తున్నారు. నిజంగా ఇది వాస్తవం అంటారా? తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? ఇందులో అపోహ అని నేను అనుకుంటున్నాను, మీరేమంటారు? అపోహే కానీ ఎందుకు చెప్పాను అంటే ఉదాహరణకి ఒకసారి పెరగడం మొదలు పెడితే తగ్గితే తగ్గుద్ది, కానీ కొంచెమే తగ్గుద్ది. ఎప్పటి నుంచి పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది కూడా మనం ఆలోచించాలి. ఉదాహరణకి ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవు, తగ్గే ఆలోచనలు కూడా లేవు దానికి. ఒకవేళ తగ్గినా కానీ ఏదో కొద్దిగా ఒక 4-5 వేలు, 10,000, ఇప్పుడు 1,56,000 జరుగుతుంది గోల్డ్. తగ్గితే ఒక 10% ఏమో కానీ ఓవరాల్ తగ్గదు. ఎందుకు అంటే లక్షకు తక్కువ అయితే రాదు కదండి? లక్షకు వచ్చే క్వశ్చన్ లేదు, లక్షకు తగ్గే క్వశ్చన్ లేదు, లక్ష పైనే ఉంటది. అది మర్చిపోవటమే. వీళ్ళందరూ ఏదైతే అనుకుంటారో తగ్గుద్ది తగ్గుద్ది కొనుక్కుందాం. మీరు కాదు, జనరల్ గా అందరికి నైజం ఏముంటదంటే పెరిగినప్పుడు అబ్బా మిస్ అయిపోయినవే అనుకుంటారు, తగ్గినప్పుడు తగ్గుతుంది కదా ఇప్పుడు ఎందుకు కొనుక్కోవాలి, ఇంకొన్నాళ్ళు ఆగితే ఇంకా తగ్గుద్ది కదా అని అనుకుంటారు. కానీ అప్పుడు కొనరు, ఇప్పుడు కొనరు. కొనేవాళ్ళు ఏదైతే ఈవెంట్ కానీ ఏదైతే అవసరం ఉందో వాళ్ళు కొనుక్కుంటారు, తప్పదు అనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ ఉంటే నేను తర్వాత పెడతా అంటే ఒప్పుకోరు కదా. అందుకని ఏం చేస్తారు, చేసేస్తారు. అంటే ఏ రిటర్న్ ఉండనిలే అని కొనేస్తారు. సపోజ్ ఇప్పుడు గృహప్రవేశం ఉంది,
మన ఇంట్లో. లేకపోతే వాళ్ళు ఏమంటారు తెలుసా, వాళ్ళ అమ్మ నాన్న ఎవరన్నా ఉంటారు, గృహప్రవేశం ఉంది కాబట్టి వేసుకోవాలని కొంటారు అంతే తప్ప గృహప్రవేశం ఉంది కదా అయిపోయిన తర్వాత వేసుకుంటా అంటే ఎవరు చూస్తారా అని అంటారు. అందుకని ఇటువంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఉంటుంది. కానీ ఓవరాల్ గా అయితే లాంగ్ రన్ లో సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఈ 80,000 లక్ష అనేది కూడా మర్చిపోవాలి. లక్ష కూడా వచ్చే క్వశ్చనే లేదు. ఇప్పుడు ఎందుకు రాదు అంటే ఇక్కడ ఒక డౌట్ అండి. ఈ ఇయర్ ఎండింగ్ లోగా 2 lakhs దాటిపోద్ది అని కూడా అంటున్నారు. అంత భారీగా పెరగొచ్చు అంటారా? అది కూడా కలే, అది కూడా వచ్చే క్వశ్చనే లేదు. ఎందుకు చెప్పమంటారా, ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇప్పుడు 2026, 2025, 2024 డిసెంబర్లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. 2025 ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా సుంకాలు టారిఫ్లు విధించాడు. దాంతో మన గోల్డ్ సిల్వర్ బాగా పెరగడం జరిగింది. అది మెయిన్ రీజన్. ఎప్పుడైతే బాగా పెరగడం జరిగిందో తెల్లారితేనే వేలు పెరిగేది ఏది సిల్వర్ ఆ టైంలో. ఓవరాల్ గా జనవరి 29వ తారీఖు వరకు ఆల్ టైము 1,89,000 వరకు చేరింది. అది ఒక్క జనవరి 30, ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు 54% ఫాల్ అవడం జరిగింది సిల్వర్ గోల్డ్. సిల్వర్ బాగా ఫాల్ అవడం జరిగింది. గోల్డ్ తక్కువ పెరిగింది కాబట్టి తక్కువ పడింది, గోల్డ్ సిల్వర్ ఎక్కువ పెరిగింది కాబట్టి ఎక్కువ పడింది. ఈ 1,89,000 వరకు చేరినటువంటి గోల్డ్ ఇప్పుడు 1,56,000లో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సుంకాలు టారిఫ్లు క్లోజ్ అయిందో, ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో అప్పుడు ఎమ్మటే అక్కడి నుంచి ఆయన మెదలకుండా ఒక నెలపాటు ఉండి ఫిబ్రవరి 28న మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించాడు. ఎప్పుడైతే ఇరాన్ మీద యుద్ధం ప్రకటించిండో ఇప్పుడు ఫిబ్రవరి 28, ఇప్పుడు ఒక 21, మార్చి 31, అంటే 21, 31, 52వ రోజుకి ఇప్పుడు మనం యుద్ధం నడుస్తూ వచ్చింది. శనివారం ఫిబ్రవరి 28వ తారీఖు ఖమేనీ చనిపోయిందని అనౌన్స్, అంటే యుద్ధం స్టార్ట్ అయింది, ఖమేనీ చనిపోయింది అన్నారు ఆయన యొక్క అధ్యక్షుడు. ఎప్పుడైతే ఆయన సుప్రీం ఖమేనీ చనిపోయింది అన్నారో యుద్ధం ఆగిపోయింది అని అనుకున్నారు. కాదు, ఇప్పుడు కూడా ఇన్ని రోజుల నుంచి జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతుంది. ఇంకా రేపు చర్చలు అంటున్నారు. ఒకవేళ బుధవారానికి చర్చలు, కానీ ఇవాళ మన సోమవారం, మంగళవారం చర్చలు స్టార్ట్ అవుతాయి రేపు. అయితే అమెరికా వాళ్ళు చేరిర్రు, ఇరాన్ వాళ్ళు చేరలేదు. ఇస్లామాబాద్ చేరుతున్నారు, అంటే అమెరికా వాళ్ళు చేరుతున్నారు, రెడీ అయ్యారు, వస్తారు. ఇక అయిన తర్వాత బుధవారానికి కనుక ఏమీ రాకపోతే మళ్ళీ ట్రంప్ వాళ్ళ మీద నేను అదే యుద్ధం మళ్ళీ మొదలు పెడతా, వాళ్ళ యొక్క వంతెనలు, విద్యుత్ కేంద్రాల మీద నేను దాడి చేస్తా అని చెప్పేసి అనడం జరిగింది. అంటే వార్నింగే, నువ్వు కంపల్సరీగా చర్చలకు ఒప్పుకోవాలన్నట్టుగా కండిషన్ అన్నట్టు. అది ఏం జరుగుతుందో తెలియదు. కానీ ట్రంప్ ఇప్పుడు డెఫినెట్ గా ఈ యుద్ధం అనేది గోల్డ్ సిల్వర్ రేట్ల మీద ప్రభావం చూపే అవకాశం అయితే ఉందంటారు. అట్లా ఉండదు. యుద్ధం ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ జలసందులు ఓపెన్ అయిపోతాయి. జలసందులు ఓపెన్ అయిపోతే క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంది బయటికి. అంటే నౌకలు ఏ దేశానికి ఆ దేశానికి వెళ్ళిపోతాయి, ఏది క్రూడ్ ఆయిల్, గ్యాస్. అప్పుడు ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ తగ్గుతుంది, అప్పుడు గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. అది నిజం. అంతే తప్ప ఇప్పుడు మళ్ళీ ఈ హర్ముజ్ జలసంధి ఓపెన్ అయినా ఈ చర్చలు ఎంతవరకు అయితాయో రేపు ఎల్లుండి అయిన తర్వాత వాళ్ళు ఏం అనౌన్స్మెంట్ చేస్తారో దాన్ని బట్టి మళ్ళీ మార్కెట్ అది అంటే మార్కెట్ గమనించాలి మనం. అదొకటి. ఇప్పుడు మళ్ళీ ఏమంటుండ్రు ఆయన, మలాకా జలసంధి అని ఇంకొకటి ఉంది. ఇప్పుడు వాళ్ళు హూతీలు ఉన్నారు, వాళ్ళు మేము మూసేస్తాం మీరు, అంటే ట్రంప్ ఏం చేస్తుండు, ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆధిపత్యం కోసం చిన్న చిన్న దేశాల మీద, ఇప్పుడు ఇరాన్ మీద ఉంది, తర్వాత అంతకుముందు క్యూబా అన్నట్టు, అంటే ఇరాన్ అయిపోయిందంటే ఇష్యూ ఏం అయిపోలేదు, క్యూబా మీద దాడి చేస్తాడు మళ్ళీ ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇలా జరిగితే మలకా జలసంధి అనేది ఇంకొకటి ఉంది దాని మీద అని చెప్పేసి వాళ్ళు కూడా అంటారు, మీరు కనుక ఇలానే ఉంటే మేము మలకా జలసంధి మూసేస్తాం అని అంటారు. మళ్ళీ ఇంకొక జలసంధి ఉంది. ఈ ఇంకో జలసంధి ఏంటిది, వాళ్ళు కూడా మూస్తామని చెప్తారు. అదేమి జలసంధి అంటే ఏదైతే ఉందో ఈ టెహ్రాన్ ఒకటి, ఇంకొక జలసంధి పేరు చెప్తాను, హుతీ వాళ్ళు ఒక ఇచ్చిర్రు. అది కాకపోతే ఇంకొకటి ఉంది, బాబాల్ మౌంట్ డెబ్ అనమాట. అది జలసంధి మూసేస్తామని మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు, ఈ హూతీ సాయుధులు అనమాట. అంటే బాబాల్ మౌంటెడ్, మలక్కా జలసంధి, ఇవి కనుక మళ్ళీ మూసుకుపోతే బ్రెంట్ ఆయిల్ బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ పెరగడం బాగా జరిగిందో ఆటోమేటిక్ గా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవటం, ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోవటం, ఎకానమీలన్నీ స్లో డౌన్ అయిపోతాయి. ఇక తర్వాత గోల్డ్ సిల్వర్ కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక అదొక రీజన్. ఇక
ఆ, వెండి గురించి చెప్పండి. ఇప్పుడు వెండి కూడా చాలా పెరుగుతోంది, తగ్గుతోంది, హెచ్చు తగ్గులు చూస్తున్నాము. వెండి విషయానికి వస్తే ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సిల్వర్. గోల్డ్ కంటే సిల్వర్ సేఫ్. ఎప్పుడైనా కానీ సిల్వర్ బిజినెస్ పరంగా బాగా బెనిఫిట్స్ వస్తాయి. ఎవరైతే సిల్వర్ ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారో బార్లు కొనుక్కోవాలి. ఇంతకుముందు మనం చెప్పినట్టు 4 బార్లు ఉంటాయి. 4 ఏదైతే ఉన్నాయో ఆ బార్లో స్వచ్ఛత 999.99 సిల్వర్ బార్ కొనుక్కుంటే అది బిజినెస్ పరంగా బాగుంటుంది. ఎప్పుడైనా ఎన్కాష్ చేసుకోవచ్చు మార్కెట్ ధర పెరిగితే. అందుకని కమర్షియల్ గా ఏదైతే బిజినెస్ చేయదలుచుకున్న వాళ్ళు ఉంటేనో సిల్వర్ లో బిజినెస్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కింద కానీ ఏదైనా ఉంటే గోల్డ్ లో కాయిన్స్ కొనుక్కోవచ్చు. అంటే హెచ్చుతగ్గులు ఎక్కువ ఉండవు గోల్డ్ లో. సిల్వర్ లో మాత్రం హెచ్చుతగ్గులు ఉంటుంది. అంటే పెరిగినా బాగా పెరుగుతుంది, తగ్గినా బాగా పెరుగుతుంది. ఇది సిల్వర్ విషయంలో. గోల్డ్ విషయంలో అట్లుండదు. తగ్గేది కానీ కొంచెం ఉంటుంది, పెరిగేది కూడా పెద్దగా పెరగదు. కానీ గ్రాడ్యువల్ గా ఓవరాల్ గా ఈ బులియన్ అంటాం, బులియన్ మార్కెట్. అందుకని గోల్డ్ సిల్వర్స్ రెండు సేఫ్. కానీ గోల్డ్ ఒకసారి కొన్న తర్వాత అమ్ముబుద్ధి కాదు. సిల్వర్ మాత్రంగా కొనుక్కోవచ్చు. అయితే దీన్ని అబ్జర్వ్ చేసి కిలో బార్ కొనుక్కోవడం అనేది ఉంటుంది. 100 గ్రాములు, 200, సిల్వర్ లో 500, బార్లే కొనాలంటారా? బారే కొనాలా, బార్. లేదంటే వస్తువుల రూపంలో అట్లా కూడా కొంటూ ఉంటారు చాలా మంది? రైట్. ఈ గ్లాసులు, చెంబులు, ప్లేట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొనకూడదు. ఎందుకంటే కొనేటప్పుడు వాళ్ళు ముందే చెప్తారు. ఏం చెప్తారు? సిల్వర్ ప్రైస్ కే ఇవ్వండి, దానికి మేకింగ్ వేస్టేజ్ లేదు అని చెప్తారు. కానీ దానిలో ప్యూరిటీ ఉండదు. 100 రూపీస్ నువ్వు 100 అంటే సిల్వర్ కు 100% నువ్వు పే చేస్తే అదే సిల్వర్ గ్లాసులు అనుకోండి, ప్లేట్లు అనుకోండి, కంచాలు అనుకోండి, ఏదైతే చెంబులు, సిల్వర్ చెంబులు ఉంటాయి అవన్నీ మనం కరగబోస్తే వాళ్ళు ఇప్పుడు కొన్ని షాప్స్ ఏం చెప్తాయంటే 85% ప్యూరిటీ ఉంటుందండి అని చెప్తారు. అంటే ఎవరు కరగబెడతారు, ఎవరు మళ్ళీ ఆ ప్యూరిటీ చెక్ చేస్తారంటే తెలవదు. కాబట్టి ఎవరైనా కానీ ఒకసారి సిల్వర్ ప్లేట్ కానీ, గ్లాసులు కానీ, చెంబులు కానీ కొనుక్కుంటే ఇక మార్చేది లేదు, వాడుకోవే. అందుకని అప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ మనం కనుక ఎక్స్చేంజ్ చేస్తే కరిగిన తర్వాత దాని ప్యూరిటీ ఉండదు. అంటే ఇది కొన్ని షాపులు 85 అంటుంటారు, కొన్ని 18 ఉంటాయి, కొన్ని 75 ఉంటుంది. రేటు తక్కువ ఉన్నాయి, అన్ని ప్యూరిటీ తక్కువ ఉంటాయి. అందుకని మనం సిల్వర్ ఏదైతే చేయదలుచుకున్నామో బార్లే కొనుక్కోవాలి. ఏది 999.99 ప్యూరిటీ అని దాని మీద ముద్రేసి ఉంటుంది. అటువంటి బార్లే కొనుక్కోవాలి సిల్వర్. మళ్ళీ మనం అమ్మేటప్పుడు కూడా ఓకే. ఇవాళ స్టాక్ మార్కెట్ ఎలా ఉంది? ఇన్వెస్టర్లకు మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఓకే, మార్కెట్ అయితే బాగానే ఉంది. ఈ ఇప్పుడు ఈ చర్చలు బాగానే జరగవచ్చు, సుముఖంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో బాగానే పెరిగింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫాల్ అవుతుంది. ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు. ఇవాళ 78,942 హైకి వెళ్ళి ఇప్పుడు 75,573లో ట్రేడ్ అవుతుంది. అంటే సుమారుగా 370 పాయింట్లు పైనుంచి కిందికి అప్పుడే రావడం జరిగింది. ఇప్పుడు 80 పాయింట్లు ప్లస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే 30 ఉంటాయో 30లో 17 కంపెనీలు ప్లస్ లో ఉన్నాయి, 13 కంపెనీలు మైనస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్ గా అయితే ఫ్లాట్ ని క్లోజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఫ్లాట్ కంటే ఇప్పుడు 85 పాయింట్లు ప్లస్ లో ఉంది. కానీ ఇంకా 1:30 అయింది, ఇంకో 2 గంటల్లో అవి కూడా క్లోజ్ అవుతుంది. కానీ మనం ఏం చూడాలి అంటే యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. మార్చి అయిపోయిన ఫైనాన్షియల్ యాన్యువల్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్డేట్ అవుతున్నాయి. అందులో వాల్యూ ఉన్న స్టాక్స్ మార్కెట్ పడ్డప్పుడల్లా కొనుక్కోవచ్చు. మళ్ళీ ఒక 3 నెలలు 6 నెలలు ఉంటే ఈ ఎన్ని సద్మనిగినాక ఆటోమేటిక్ గా ఆ షేర్లన్నీ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జీవి సత్యనారాయణ గారు. మా ఐడ్రీమ్ ప్రేక్షకులకు వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.